నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ 3 ఆదివారమున నీ మందిరంలో ఉండే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు పాటలు పాడి నీ పిల్లలు నీ వాక్యం వినడానికి సిద్ధపడుతూ ఉండగా విని గ్రహించుకునే మనసు వారికి ఇమ్మని, జ్ఞానంగా బోధించగలిగే శక్తి నాకు దయచేయమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మనం గత సందేశంలో కొద్ది మాటలు విన్నాం. ఎవరి గురించి అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. ఈ రోజున మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యోహాను గారి గురించి యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ మాట యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పారు. స్త్రీలకు పుట్టిన వారిలోనట మరి అలాంటి గొప్పవాడు అసలు ఎవరు పుట్టలేదు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. ఇంతకీ అంతటి గొప్ప ఘనతను అతడు స్వతంత్రించుకోవడానికి ఏం చేశాడు? అతడు ఏం చేస్తే యేసుక్రీస్తు వారు అంతగా అతన్ని ఘనపరిచారు, అంతగా అతన్ని మెచ్చుకున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన పరిచర్యను మనం పరిశీలన చేయవలసి ఉంది. ప్రియులారా, 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు మరి ప్రకటిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు, ఏమని ప్రకటిస్తున్నాడు అనేది మొదటి 2 వచనాల్లో మనకు కనబడుతుంది. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రియులారా, యోహాను గారు అరణ్యములో ప్రకటన చేస్తూ ఉన్నాడట. అరణ్యము అంటే అడవి. అడవిలో ప్రకటన అంటే సువార్త ప్రకటన. అడవిలో ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు అని అంటే, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని ప్రకటన చేస్తున్నాడు. ఏమండి? అంటే పరలోక రాజ్యం కొరకు, పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే మారు మనసు పొందాలి అని ఇదే ప్రకటన చేస్తున్నాడు. ఇప్పటి కాలంలాగా ఆ సంఘంలో శక్తి లేదు, ఆ సంఘంలో బలం లేదు, ఆ సంఘంలో సరైన ఆరాధన లేదు, మా దగ్గర ఉంది రండి, మా దగ్గర మేలు పొందుతారు రండి అని ఈనాడు చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు. చాలామంది ఎప్పటి నుండో క్రైస్తవులు అనబడిన వారే వాటికి లోబడిపోతున్నారు. ఏమండి? కానీ అసలైన ప్రకటన ఏది? యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని మెచ్చుకున్నారంటే అతనిలో ఏదో గొప్పతనం ఉండాలి. ఇంతకీ అతని యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే, పరలోక రాజ్యం గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా ప్రతి ఒక్క మాటలో కూడా పరలోక రాజ్యం ఎలాంటి వారిది, పరలోక రాజ్యం ఇలా ఉన్నది అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున ఎందుకు విశ్వసించారు దేవుణ్ణి అని అంటే, పరలోక రాజ్యం అనే మాటను చాలామంది మర్చిపోతూ ఉన్నారు. నాకు స్వస్థత గురించి అని నేను నమ్ముతున్నానండి, లేకపోతే నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయని దాని గురించి నమ్ముతున్నానండి అని ఇహ సంబంధమైన విధానమును బట్టే నమ్మకం ఉంటుంది. కానీ పర సంబంధమైన విధానములో నమ్మిన వారు అరుదుగా కనబడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా పరలోక రాజ్యం కొరకు నేను నమ్మాను, యేసు మాట విన్నాను, పరలోక రాజ్యం గురించి తెలుసుకున్నాను, అందుకోసమే నేను యేసు నమ్ముకున్నాను అనేవారు ఈనాడు అరుదుగానే కనబడుతూ ఉంటారు. కానీ అసలైన సువార్త ఏది అని అంటే పరలోక రాజ్యాన్ని గురించిన సువార్తే. పరలోక రాజ్యం ఒకటి ఉంది, అది పైన ఉంది. ప్రతి మానవుడు భూమి మీద ఏదో ఒక సమయంలో చనిపోతాడు.
చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే పరలోక రాజ్యం వెళ్ళేటట్లుగా సిద్ధపడాలా. ఒకవేళ పరలోక రాజ్యం వెళ్ళకపోతే నరకము అనేది, పాతాళ లోకం అనేది మరొకటి ఉంది. అది నిత్యము అగ్నిగుండము. అక్కడ ఎల్లప్పుడూ వేదనతో కూడిన పరిస్థితులు. దానిని ఏ ఒక్కడు భరించడానికి అవకాశమే లేదు. ఇది అసలు సిసలైన సువార్త. మరి నరకం నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? పాపం అనేది చేయకూడదు. ప్రభు నేర్పిన విధానం ఇది. దేవుని మాటను ధిక్కరించడం పాపం అని ఈ రీతిగా ఎవరైతే యేసుక్రీస్తు విధానాలు చూపిస్తూ ఉంటారో, తెలియపరుస్తూ ఉంటారో, అదే దేవుని దృష్టిలో సరైన బోధ, వారే సరైన బోధకులు. అది గమనించాలి మనం. అంతేగాని నా దగ్గర శక్తులు ఉన్నాయి, నా దగ్గర అద్భుతాలు ఉన్నాయి, నా దగ్గర అన్నీ దొరుకుతాయి అని అంటే, ఒక వ్యక్తి దగ్గర దొరికేది దేవుని దగ్గర అంటే దేవుని దగ్గర. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వీళ్ళు వాడుకుంటూ ఉన్నారు చాలామంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, అరణ్యములో చెప్పే బోధ ఏమిటనంటే పరలోక రాజ్యము, మారు మనసు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీ మనసును మార్చుకోవాలి. ఇదండి ఆయన ప్రసంగం ప్రియులారా. మరి ఆయన అటు రీతిగా ప్రసంగం చేస్తున్నాడు, చాలా సింపుల్గా ఉన్నాడు. ఆయన కూడా ఎలా ఉన్నాడంటే 4వ వచనంలో, యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. చూడండి, మనకులాగా వస్త్రాలు కూడా నాణ్యమైన వస్త్రాలు వేసుకున్నవాడు కాడు. మొల చుట్టూ తోలు దట్టి కట్టుకున్నాడట. ఏమండి, ఆ ఒంటి రోమముల వస్త్రాలు చుట్టుకున్నాడట అండి. మిడతలని అడవి తేనె తింటున్నాడట. ఆయన ఆహారం ఏంటంటే మిడతలు, అడవి తేనె, ఇదే ఆహారం. అంటే మనుషులు, మన ఆనాటి ప్రజలు రొట్టె చేపలు తినేవారు, మనందరికీ తెలిసే. ఇప్పుడు అరణ్యంలో రొట్టె చేపలు లేవు అంటే తనకు కావలసిన ఆహారం లేదు. అక్కడ ఏం దొరుకుతుందో అదే తిని బ్రతుకుతున్నాడు. ఏమండి, దేవుని విధానాన్ని చూపిస్తూ ఉన్నాడు. అయితే మనము గమనించినప్పుడు అక్కడికి ఎవరు వెళ్తున్నారు అని అంటే, ఆ సమయమున యెరూషలేము వారును యోదే వారందరూ, యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి అని ఉంది. ఈయనేం ఆకర్షించుకోవటం లేదు, నా దగ్గర మేలులు జరుగుతాయని ఏమి చెప్పటం లేదు. అయినప్పటికీ కూడా అక్కడ చూడండి, ఆ నదీ ప్రాంతముల వారందరూ ఉన్నట్టండి. యొర్దాను నది ఏదైతే ఉందో ఆ నదీ ప్రాంతముల వారందరూ కూడా ఇప్పుడు యోహాను గారి దగ్గరకు వస్తున్నారట అండి. అంటే ఇప్పుడు పట్టణాలు విడిచిపెట్టి అరణ్యములోనికి వస్తున్నారు. ఏమండి, ప్రజలు ఆయన బోధ వినడానికి. ప్రియులారా, ఇంతకీ ఆయన అక్కడ వచ్చిన వారికి ఏం చేస్తున్నాడు అని అంటే, తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదులు అతని చేత బాప్తిస్మము పొందుచుండరి. ఇంతకు వచ్చిన వారు ఆయన చెప్పిన మాటలను బట్టి తమ పాపాలు ఒప్పుకుంటున్నారంట. ఈ రోజున సమాజంలో తప్పును ఒప్పుకునేవారు లేరు. ఇది నువ్వు చేసే తప్పు అని అంటే వెంటనే అతని మీద తిరగబడటం, అతన్ని ఎదురాడటం, ఏమండి దెబ్బలాట పెట్టుకోవడం, నువ్వు నాకు తప్పు అంటావా అని శత్రుత్వం చూపేవారే కనబడుతున్నారు. కానీ నేను చేసేది తప్పు అంటున్నారు, నిజమేనా అని పరిశీలన చేసుకొని ఆ తప్పు జీవితంలో నుండి బయటికి వచ్చేవారు లోకంలో లేరు. అందుకనే దేవుడు చక్కని ఏర్పాటు చేశాడు. దేవాలయంలో దైవజనుడు మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్తే వినేవాడు వింటాడు, విననివాడు వినడు, దిద్దుకునేవాడు దిద్దుకుంటాడు, దిద్దుకునేవాడు పోతాడు. ఏమండి ప్రియులరా, పాపాలు ఒప్పుకుంటున్నారంటే వాళ్ళు పాపాలు ఒప్పుకోవాలంటే ఏం జరగాలి? వాడు చేసేది పాపమని వాడికి తెలియజేయబడాలి, తెలియాలి. తెలియజేయబడినంత మాత్రం ఇది ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మరేం జరగాలి? ఇదిగో ఈ పాపం చేసినందుకు ఈ శిక్ష వస్తుంది, జాగ్రత్త. ఉదాహరణకి నెబుకద్నెజరు అనేవాడు అన్యుడైనా కానీ దేవుడిని తెలుసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుడే అతనికి యుద్ధం చేయగలిగే అవకాశం ఇచ్చి దేవుని ప్రజలను తన సొత్తు చేశాడు. కలలో తను గొప్పతనాన్ని, తను ఏం కాబోతున్నాడు అది కూడా చూపించాడు. ఒక భక్తుడిని తన యొద్దకు పంపించి ఆ గొప్పతనాన్ని చెప్పాడు.
దేవుణ్ణి రుచి చూసిన తర్వాత తను గర్వముతో అతిశయించి తన మనసులో ఇదంతా నా యొక్క బలం వల్లనే, నా యొక్క శక్తి వల్లనే, ఇది నా జ్ఞానం వల్లనేనని హృదయంలో అనుకున్నాడు. వెంటనే అతడు రాజ్యాన్ని విడిచి అడవుల పాలు కావలసి వచ్చింది. అంటే అన్యుడైనప్పటికీ కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆ దేవునికి విరుద్ధమైన ఆలోచన వస్తేనే అతడు అడవుల పాలైపోయి గాడిదలాగా గడ్డి మేసే పరిస్థితులు వచ్చి చివరికి అతడు తెలుసుకున్నాడు, అయ్యో గర్వంతో నటించి వాడిని దేవుడు అణిచివేస్తాడు అని తను సాక్ష్యం చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం గర్వముతో ఉండకూడదు. గర్వముతో ఉన్నవా నాశనం అయిపోతావు. ఈ మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి? అమ్మో, నేను చాలాసార్లు గర్వంతో ఉన్నాను, ఇక మీద నేను దేని విషయంలో కూడా గర్వపడకూడదు, అదన్నమాట. ఇలా ఎప్పుడైతే చరిత్ర పాఠం తెలుస్తుందో, చరిత్రలో జరిగిన సన్నివేశాలు తెలుస్తాయో, అప్పుడు ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చిన వారికి ఆయన పరలోకం గురించి, మారు మనసు గురించి చెబుతున్నాడు కనుక ఆ బోధను విన్న తర్వాత వాళ్ళు పాపాలు ఒప్పుకుంటున్నారు. మేము చేసేది తప్పు అని ఒప్పుకుంటున్నారు. తప్పును ఒప్పుకోవటమే కాదు, ఒప్పుకొని మారు మనసు నిమిత్తం ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాప్తిస్మము పొందుతూ ఉన్నారట. హల్లెలూయా. ఆ రీతిగా బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాడు యోహాను గారు మారు మనసు నిమిత్తమే. అయితే ప్రియులారా, అక్కడికి మరికొంతమంది వ్యక్తులు రావడం జరిగింది. ఎవరు వారంటే పరిసయ్యులు, సద్దూకాయలు అనే వారు కూడా వచ్చి బాప్తిసం మాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. వీళ్ళు ఎవరు అనంటే పరిసయ్యులు, సద్దూకాయలు ధర్మశాస్త్రమును ఎరిగిన వారు. ముఖ్యంగా వాళ్ళు దేవుని సేవా విధానమును తెలిసిన వారు, దేవుని సేవ చేస్తున్నవారు. దేవుని సన్నిధిలో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నవారు లేదా చేస్తున్న వీరు ప్రియులారా బాప్తిసం పొందడానికని వచ్చారంట యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఎప్పుడైతే వాళ్ళు బాప్తిసం పొందడానికి వచ్చారో ఆయన అంటున్న మాట, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళేమో బాప్తిసం ఇమ్మని చెప్పి అడిగారు. ఈయన అంటున్నారు సర్ప సంతానమా అని మాట్లాడుతున్నారు వారిని. దేవుని సన్నిధికి వచ్చిన వారిని ఎవరన్నా తేడాగా మాట్లాడితే ఒప్పుకుంటారా ప్రియులారా? వెంటనే రోషం, కోపం, అమ్మా పాట నువ్వు సరిగా పాడలేదు అని పేరెట్టి అన్నామనుకో. అందుకని ఉమ్మడిగా అంటున్నాం. పేరెట్టి అంటే మీరు గుడి రుచి వెళ్ళిపోతారని భయం వేసి ఉమ్మడిగానే గద్దిస్తున్నాం, కానీ వ్యక్తిగతంగా గద్దించడంలా. ఈయన ఆ పరిసయ్యుల్లోనూ సద్దూకాయల్లోనూ బాప్తిసం పొందడానికని వస్తే సర్ప సంతానమా అన్నాడండి. అంటే అపవాది పిల్లలారా అని అర్థం. వీరేమో దేవుని పిల్లలుగా ఉంటున్నట్టుగా లెక్క. కానీ ఆయన ఏమంటున్నాడు? సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? ఉగ్రత అనేది ఒకటి ఉంది, దాన్ని తప్పించుకోవడానికి మీకు ఎవడు చెప్తే, బుద్ధి చెప్తే మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు బాప్తిసం అడుగుతున్నారు నన్ను అని వారిని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు వారు మెచ్చుకున్నారంటే, ఒకటి పరలోక రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మారు మనసు పొందమని చెప్తున్నాడు. వచ్చిన వారు పాపాలు ఒప్పుకునేటట్లుగా చేస్తున్నాడు కదా. వచ్చిన వారు తమ తమ పాపాలు ఒప్పుకొని ప్రభు నిమిత్తమే జీవించడానికి బాప్తిస్మము పొందుకున్నట్లుగా చేస్తున్నాడు. ఎవరైనా క్రమము లేని వారు వస్తే వారిని కఠినంగా గద్దిస్తూ ఉన్నాడు. అది క్రమము లేని వారు వస్తే ఏం చేస్తున్నాడు? ఈయన కఠినాతి కఠినంగా గద్దిస్తూ ఉన్నాడు. మీకు ఎవడు చెబితే వచ్చారు మీరని కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇటు రీతిగా తన సేవా విధానములో ఒక ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉన్న కారణం చేత యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇలాంటి వాడు స్త్రీలలో పుట్టలేదు, ఇతను తప్ప అంటున్నాడండి. బాప్తిస్మిచ్చి యోహాను తప్ప ఇంకెవరు కూడా స్త్రీలు కనిన వారిలో ఇలాంటి వాడు పుట్టలేదు. అలాంటి గొప్పవాడు ఎవరో? బాప్తిస్మిచ్చి యోహాను అని
తనైతే చెబుతూ ఉన్నాడు ప్రియులారా యేసుక్రీస్తు వారు. ఈ రోజున మరి మనం దేనికి ఆకర్షితులు అవుతూ ఉన్నాం? ఏ మాటను మనం ఇమిడ్చుకునే స్థితిలో ఉన్నాం? పరలోక రాజ్యం నిమిత్తమే మారు మనసు పొందుతున్నామా? ప్రతిరోజు మారండి మారండి మారండి, క్రైస్తవుడికి ఇది కాదు అనే బోధలే వింటున్నామా? లేదా మార్పు నొంది ప్రభుకి మహిమకరమైన రీతిలో ఉండడానికి ఇష్టపడుతున్నామా? దేనికి మనం సిద్ధపడుతూ ఉన్నాం అనేది చూస్తే ప్రియులారా, ఈ రోజున వాక్యము భిన్నమైన పద్ధతులు వచ్చేస్తాయి. అన్నాడు గలతీ పత్రికలో పౌలు గారు అన్నాడు, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది అంటాడండి. ఏం బోధ అంటది? భిన్నం. భిన్నం అంటే యేసుక్రీస్తు వారికి విరోధమైన బోధలు బయలుదేరాయంట. ఏమండి? ఆ భిన్నమైన బోధలకు వీరు త్వరగా తిరిగిపోయినట్టండి. మనుషుడు ఎప్పుడు కూడా స్వార్థముతో వాడు భక్తి తగినట్లుగా చేయడు. కానీ ప్రభువు ఈ పని చేసే సహాయం దొరికిపోద్దంటే వెంటనే ఆ పని చేసేస్తాడు. ఎప్పుడు కూడా మనం నాణ్యమైన భక్తి చేస్తే మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు అండి. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో నాకు తెలుసు అన్నాడండి ఆయన. మనము దేవుని విధానములు వెళ్ళిపోతూ ఉంటే మనం అడగాల్సిన పని కూడా ఉండదట. అడగకుండానే మన అక్కర్లన్నీ కూడా ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉంటాడట. అందుకని ఒక మాట అన్నారు కదా యేసుక్రీస్తు వారు, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటాడు మత్తయి సువార్త 6:33లో. అంటే అవన్నీ అంటే భూ సంబంధమైనవన్నీ కూడా, భూమి మీద బ్రతకడానికి మీకు ఏది కావాలో అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. ఎప్పుడు? రాజ్యాన్ని నీతిని వెతికితే అన్నాడండి. అవునా? ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే అప్పుడు అవన్నీ కూడా మీకు ఇస్తాను, అవన్నీ దొరుకుతాయి. అవి కావాలని మీరు అడగాల్సిన ఆ ప్రత్యేకమైన పరిస్థితులు అవసరం లేదు నాకు అని యేసుక్రీస్తు వారి బోధలో చెప్పారు. కాబట్టి ప్రియులారా, మనకు మొట్టమొదట మన మనసు మారాలి, మనసు చేంజ్ అవ్వాలి. లౌకికపరమైన విధానము తొలగిపోయి ఈ దైవిక విధానములో యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరుని కలిగి ఉండండి అన్నాడు ఫిలిప్పీ పత్రికలో. యేసు మనసు మనందరికి కావాలట అండి. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. యేసుకి ఎలాంటి మనసు ఉందో ఆయన పిల్లలైన వారికి అందరికీ కూడా అలాంటి మనసే కావాలని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి లౌకికమైన మనసును మనం విడిచిపెట్టేసి ఆత్మ సంబంధమైన మనసును మనం ధరించుకుంటే, మనకి మనసుల గురించి చెప్పినప్పుడు రోమపత్రికలు చెప్తాడు, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు అని చెప్పినప్పుడు శరీరానుసారమైనదేమో మరణానికి దారితీస్తుంది అంటాడు, ఆత్మానుసారమైనదేమో జీవానికి దారితీస్తుంది అంటాడు. ఒకసారి 8వ అధ్యాయానికి రమ్మా. కాగా శరీర స్వభావం గలవారు సంతోషపడరు. చూడండి, ఇక్కడ శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు అని 2 రకాలు కనబడతాయి. మనం 5వ వచనం నుండి చూసినప్పుడు శరీరానుసారమైన మనస్సు ఏమో ప్రియులారా దేవునికి విరోధమైనదిగా ఉంటుందటండి. అంటే దేవుని పిల్లలుగా ఉండి మనం శరీరానుసారంగా కనుక ఆలోచిస్తే వ్యతిరేకం అన్నమాట. ఎవరికి? దేవునికి. మనం ఆత్మీయులుగా ఆలోచిస్తేనే దేవునికి దగ్గర వాళ్ళం లెక్క. ఏమండి? కాబట్టి అదే మాట చెప్తున్నాడు ఇక్కడ. శరీరానుసారమైనది దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం ఏమాత్రం కూడా అది లోబడదు. దేవుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది సంతోషపరచదు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అది కాకుండా మరి ఆత్మానుసారమైన మనసు అయితే ప్రియులరా ఎలా ఉంటుంది అని అంటే కింద చెబుతూ ఉంటాడు, అది జీవానికి తగినది అని చెబుతూ ఉంటాడు. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన మనసును ధరించుకొని ఆత్మానుసారాలుగా జీవించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అది మారు మనసు యొక్క విధానం. ఎవరైతే అలాగ మార్చబడతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ప్రియులారా, యోహాను గారు అదే బోధిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మీ మనసులు మారాలి అని. సరే, వీళ్ళు వచ్చారు, వీళ్ళు గద్దించాడు. గద్దించి ఏమంటున్నాడు తెలుసా?
అబ్రహాము మీకు తండ్రి అని మీరు అనుకుంటారేమో, రాళ్ల వలన దేవుడు అబ్రహాముకి పిల్లల్ని పుట్టించగలడు. మీరు అనుకుంటున్నారేమో మేము దేవుని పిల్లలమని. చూడండి, చాలామంది దేవుని గుడికి రాని వాళ్ళు కూడా మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటారు. అవునా? చర్చికి రాని వాళ్ళు కూడా క్రైస్తవులు అని చెప్పుకోరా? చాలామంది చెప్పుకుంటారు. కానీ వాడు నిజ క్రైస్తవుడు అబద్ధికుడు అంటే అబద్ధికుడు. ఏమండి? కానీ అబద్ధికుడు అయినా కానీ అలాగే చెప్పుకుంటారు, నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటారు. ఇక్కడ ప్రియులారా, మీరు కనుక అబ్రహాం పిల్లలని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు రాళ్లతో కూడా పిల్లల్ని పుట్టించగలడు అని చెబుతూ వారిని గద్దించి ఏమంటున్నాడంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది కనుక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను అంటున్నాడు. దేవుడు ఏం చేశాడనంటే, చెట్టు వేరు దగ్గర గొడ్డలు పెట్టాడు. మంచి కాపు కనుక ఆ చెట్టుకి లేకపోతే ఇంకా నరికేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన అని చెప్తున్నాడండి. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి? మీరు కనుక మారు మనసు పొంది ఆత్మఫలాలు ఫలించకపోతే, మీ దగ్గర ఆత్మఫలం దొరకకపోతే, మీరు ఇంకనూ శరీరానుసారమైన విధానంలో ఉంటున్నట్లయితే చెట్టు అనబడిన మిమ్మల్ని నరికేస్తాడు. చెట్టు అనబడిన మిమ్మల్ని ఏం చేస్తాడు? నరికేస్తాడు. నరికేసి అగ్నిలో ఆయన వేసేస్తాడు. కాబట్టి జాగ్రత్త పడండి అని హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరైతే నామమాత్రపు భక్తులుగా ఉన్నారో, పైకి భక్తిగా కనిపిస్తూ లోపల శక్తి లేని వారుగా ఉన్నారో, వారికి ఏం చేస్తున్నాడు? ఈయన హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త, మీరు ఇలాగని తలుస్తూ ఉన్నారేమో, అది సరైనది కాదు అని హెచ్చరిక చేస్తూ ప్రియులారా ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు అంటున్నాడు ఆయన, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకనే నేను పాత్రుడును కాను. హల్లెలూయా. నేనైతే మారు మనసు నిమిత్తమే మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనకాల ఒక ఆయన వస్తాడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు అంటున్నాడండి. చూసారా ఏమంటున్నాడు? ఆయన చెప్పులు మోయుటకైనాను నేను పాత్రుడను కాను. చెప్పులు మోయడానికి కూడా నేను, అంటే ఆయన చెప్పులు మోయడానికి కూడా అర్హత నాకు లేదు. అంటే ఇక్కడ అంతగా సువార్త ప్రకటిస్తున్న తన తగ్గింపు జీవితం, యేసును గొప్ప చేస్తూ ఉన్నాడు, తను తగ్గిపోతూ ఉన్నాడు. ఈ రోజున చూడండి ప్రియులారా, కొంతమంది ఆత్మ అని చెప్పి, ఆత్మ పొందాను నేనే దేవుడిని అని చెప్పి చాలామందిని భ్రమ పెట్టి మోసం చేసేస్తున్నారు చాలా చోట్ల. ఈయన దేవునికి అనుకూలమైన సేవ చేస్తూనే అంటున్నాడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా అర్హత నాకు లేదు. చూసారా ఎంత తగ్గించుకుంటున్నాడు? ఎంత గొప్ప సేవకుడైనా దేవుడు నాలో నుండి మాట్లాడించాడు, నన్ను చెప్పమన్నాడు, చెప్పాను, అంతా దేవుడే జరిగిస్తూ ఉన్నాడని దేవునికే ఘనత తీసుకొచ్చేటట్టు చేయాలి. కానీ నాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, అంత నా ద్వారా చేసేస్తున్నాడు అని అంటే ప్రియులారా, దేవుణ్ణి ఒట్టివాడు చేసేస్తూ ఉన్నాం చాలామంది ఈ రోజున అదే పని. కాబట్టి మనం గమనించుకోవాలి దాన్ని. ఈయన తగ్గించుకుంటూ ఉన్నాడు, నేను మోయడానికి కూడా నాకు అర్హత లేదు అని చెబుతూ ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలు కొట్లో పోసాడు, ఆరని అగ్గితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆయన దగ్గర చేట కూడా ఉంది. ఆయన ఏం చేస్తాడనంటే కళ్ళాన్ని బాగు చేసి గోధుమలు అంటే గింజలనేమో తీసుకెళ్ళి కొట్లు వేసుకుంటాడు. గింజలతో పాటు పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టును వేరు చేసిన ఇతడు ఏం చేస్తాడంటే ఆ పొట్టుని అగ్నితో కాల్ చేస్తాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనము పొట్టు అంటే ఎవరు అనేది ఒకసారి చూద్దాం. గింజలంటే మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. తెలుసా మీకు? గింజలంటే ఎవరు? బియ్యపు గింజలు కదా. సరే చూడండి, పొట్టు గురించి చూద్దాం ఒకసారి మనం. కీర్తన 1 కీర్తన 4వ వచనం, పొట్టు వలె ఉందురు. ఎవరంటే పొట్టు? దుష్టులు అని అంటున్నాడు ఇక్కడ. ఎవరట? దుష్టులు. ఎలా ఉంటారట? పొట్టు అంటే ఎవరంటే ఇప్పుడు దుష్టులు. పొట్టు అంటే ఎవరు? చూడండి, మరొక చోట మనం చూసినప్పుడు
4వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాట చెప్తున్నాడు. 14 వచనం అక్కడ కూడా పొట్టును గురించి వర్ణిస్తాడు. మనమిక 4:14 ఎఫెసీ నుండి, అందువలన మనమిక మీదట పసిపిల్లలమైండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలో కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునికి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఇక్కడ కూడా మనం చూస్తే గాలి చేత కొట్టుకొని పోయేది. పొట్టు అనేది ఏం చేస్తుందంటే గాలికి కొట్టుకుపోతుంది. ఏమండి, ఎవరైతే ప్రతి ఉపదేశాన్ని కూడా ఏ ఉపదేశం మంచిదో ఏ ఉపదేశం మంచిదో కాదో గమనించుకొని మంచి ఉపదేశాన్ని చేర్చుకోవాలి, మంచిది కాదని వదిలేయాలి. ఇది జ్ఞానయుక్తంగా మనం చేయాల్సిన పని. అలా కాకుండా ఇక్కడ ఏమంటున్నాడనంటే కొంతమంది మాయోపాయము చేత వంచనతో తప్పు మార్గం లాగు కుయుక్తితో మరి కొంతమంది కల్పింపబడిన ఉపదేశాలు చేస్తారు. వాళ్ళకు కొంతమంది ఏం చేస్తారంటే ఇటు అటు కొట్టుకుపోతారు. వాళ్ళు ఏం చేస్తారని అంటే ఏ ఉపదేశానికైనా ఇప్పుడు ఈ ఉపదేశాన్ని అవునంటారు, ఆ ఉపదేశాన్ని అవునంటారు. ఏది కరెక్ట్ కాదు వీళ్ళు పూర్తిగా నిర్ణయమో తీసుకో. అలాంటి వారు కూడా గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటి వారితో సమానం. అది అంటారు. ఏమండి, ఒకటి దుష్టులు పొట్టు లాంటి వారితో చెప్పాడు. ప్రతి ఉపదేశాన్ని కూడా అవుననే వారు కూడా పొట్టుతో సమానమే. ఎందుకంటే ఏ ఉపదేశం దేవునికి మహిమకరమైనది, ఏ ఉపదేశం దేవునికి మహిమకరమైనది కాదు అనేది గమనించుకొని మహిమకరమైన ఉపదేశాన్ని మాత్రమే మనం అనుసరించాలి తప్ప ప్రతి ఉపదేశానికి మనము లొంగకూడదు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు పొట్టుని కాల్చేస్తాడు. ఒకవేళ నీ పొట్టులాగా ఉన్నావా, పొట్టులాగా నీ జీవితం ఉంటే చివరికి నిన్ను అగ్నితో కాల్చివేసే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా బలమైన గింజగా ఉన్నావా, బలమైన గింజగా ఉంటే ఆయన చేటలోకి తీసుకొని నేనేం చేస్తాడని కొట్టులో పోస్తాడు అని యోహాను గారు బోధ చేశారు. ఆయన బోధ అదే ప్రియులారా, ఇంకెక్కడ కూడా ఆయన బోధ కనిపించదు. తర్వాత చెరసాలకు వెళ్ళారు, చెరసాల్లో హతుడైపోయాడు. కాబట్టి ఈ రోజున ప్రియులారా మనం ఏ బోధలో ఉంటున్నాం, ఏ బోధను అంగీకరిస్తున్నాం, ఏ బోధలో ముందుకు సాగుతూ ఉన్నాం గమనించుకొని యోహాను బోధ అరణ్యములో చేస్తున్నాడు. ఆకర్షించే బోధ కాదు, తప్పుని సరిదిద్దే బోధ. ఆ తప్పుని సరిదిద్దే బోధ చేస్తుంటే అందరూ కూడా పట్టణాల్లో నుండి అక్కడికి వెళుతూ ఆయన చెప్పిన మాటలు విని బాప్తిస్మాన్ని పొందుతూ ఉన్నారు. తప్పు చేసిన వారిని వెనువెంటనే ఆయన హెచ్చరిక చేసి వారి తప్పును చూపించి ఆ తప్పు స్థితికి ఎలాంటి శిక్ష వస్తుందో చెప్పి ఆ స్థితి నుండి తప్పించే ప్రయత్నం చేశాడు యోహాను గారు. కాబట్టి అందుకని ఆయన బోధ దేవునికి అంగీకారయోగ్యమైనది. అతడు ప్రవక్త కాదు, ప్రవక్తల కంటే గొప్పవాడు అన్నాడు. స్త్రీలు కనిన వారిలో అలాంటి వాడు మరొకడు ఎవడు లేడు అన్నారు. కాబట్టి యోహాను గారి పరిచర్య ఉన్నతమైనది కనుక ఈరోజును కూడా అలాంటి ఉన్నతమైన పరిచర్యని దేవుడు అంగీకరిస్తాడు అనేది గమనించుకొని అలాంటి పరిచర్యను కోరుతూ అలాంటి పరిచర్యలు కొనసాగడానికి సిద్ధపడుతూ ముందుకు సాగాలని కోరుతూ ఇంతటితో ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు నాయన. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నీ పిల్లలైన వీరికి తెలియపరిచాను. వినిన వాక్యం హృదయంలో ఉంచండి. మరింతగా వారు పరిశీలన చేసుకొని నాయన బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య గొప్పది అని మీరు చెప్పారు. ఎందుకు గొప్పదయ్యేదో కొన్ని విషయాలు నీ పిల్లలకు తెలియపరిచాను. కాబట్టి ఈ మాటలు గమనించిన నీ పిల్లలు నాయన ఈ రోజున ఏది గొప్ప పరిచర్య, ఏది గొప్పది కాని పరిచర్య గమనించుకొని గొప్పదైన పరిచర్యలో ఉంటేనే వారికి క్షేమమని, వారికి పరలోక రాజ్యం దక్కే అవకాశం ఉన్నదని, గొప్పది కాని పరిచర్యలు ఉంటే నరకమే గతి అని గుర్తించుకొని నీ పిల్లలు గొప్ప పరిచర్యలు ముందుకు సాగడానికి తగిన సిద్ధపాటు కలిగిన మనస్సునిచ్చి నడిపించమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అమ్మా.